ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ప్రజలందరికీ ఊహించని శుభవార్త. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం ఇందిరమ్మ ఇళ్లకు 3,000 కోట్లు హడ్కో నుంచి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ రుణం. ఇక బేస్మెంట్ పూర్తి చేసిన వారికి త్వరలోనే ఆర్థిక సాయం. మొదటి దశగా ఈ వారంలోపు అనగా 1,00,000 చొప్పున అందజేత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ముందడుగు పడింది. తొలి విడతలు వచ్చేసి ఇల్లు మంజూరైన బేస్మెంట్ వరకు నిర్మించుకున్న లబ్ధిదారులకు అందించే దిశగా మొదటి దశ ఆర్థిక సహాయాన్ని అవసరమైనటువంటి నిధులు ప్రభుత్వం సిద్ధం చేసింది. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఇందుకు హడ్కో నుంచి 3,000 కోట్ల రుణం తీసుకుంది. ప్రస్తుతానికి ఆ నిధులు హడ్కో దగ్గర అయితే ఉన్నాయి. బేస్మెంట్ వరకు నిర్మించినటువంటి ఇళ్ల వివరాలన్నిటి కూడా కార్పొరేషన్కు చేరాక హడ్కో నుంచి నిధులు తీసుకొని లబ్ధిదారులకు అందించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల ఆర్థిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలను జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ప్రతిష్టాత్మకంగా పథకం కావడంతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి కొందరికి చెక్కులు ఇవ్వాలని, మిగతా వారికి బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. మొదటి దశ వచ్చేసి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. క్షేత్రస్థాయిలో వేగంగా పరిశీలన. రాష్ట్ర వ్యాప్తంగా బేస్మెంట్ వరకు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అధికారులు పరిశీలిస్తున్నారు. ఫోటోలు తీసి జియో ట్యాగింగ్ చేస్తూ ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం 1,265 ఇళ్ల వివరాలు అయితే అప్లోడ్ చేశారు. ఇక మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి సీఎం రేవంత్ రెడ్డి.